లలితాదేవి తన భక్తుల కోరికలను వినడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. ఎవరైనా లలితా సహస్రనామం లేదా ఆమె స్తోత్రాలను పారాయణం చేసినప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది. అయితే ఈ కలియుగంలో ఆమె ఉనికిని గుర్తించడం లేదు. మనం సాధారణంగా ప్రార్థనలు చేస్తాము మరియు మన కోరికలను అందిస్తాము. ఈ ప్రక్రియలో విశ్వాసం లేదా నమ్మకం ముఖ్యమైన అంశం. పారాయణ సమయంలో మీ ఆలోచనలు వేరే చోట తిరగకుండా జాగ్రత్త వహించి బుద్ధిపూర్వకంగా పారాయణం చేయండి. పారాయణం దాదాపు 25 నిమిషాలు పడుతుంది. ఇది చాలా ఎక్కువ టైం. ఎందుకంటే మనం కొద్ది క్షణాలు కూడా మన మనస్సుని కంట్రోల్ చేసుకోలేము. ఇంత ఎక్కువ టైం అంటే మనసుకు చాలా కష్టం. వీలైనంత వరకు సాధన చేయండి. కాలక్రమేణా మీరు బుద్ధిపూర్వక పారాయణం సాధించవచ్చు. మీ ఇంట్లో లేదా ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, పారాయణం లేదా పూజ చేసేటప్పుడు ఎటువంటి కోరికలను కోరకూడదని గుర్తుంచుకోండి. ఇక్కడ 2 రకాల కోరికలున్నాయి. ప్రాపంచికమైనవి మరియు ఆధ్యాత్మికమైనవి. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు అమ్మవారి దారిలో వెళ్తుంటే ఆధ్యాత్మిక పరమైన కోరికలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భౌతిక పరమైన కోరికలు మన చుట్టూ ఉన్న మాయతో ముడిపడి ఉంటాయి. కనుక వాటికి దూరంగా ఉండాలి. పైగా లలితాదేవికి తన భక్తులను ఎలా చూసుకోవాలో తెలుసు. మీరు ఆమెను ఒక కోరితే దానిని నెరవేరుస్తుంది. మీ మనసులో కోరికలు లేకపోతే ఆమె మీకు మరింత ఎక్కువగా సిరి సంపదలు మరియు భోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంది. మీరు వాస్తవానికి దేవి యొక్క అపరిమితమైన సిద్ధిని అతి చిన్న కోరికకే పరిమితం చేసేసుకుంటున్నారు. అలాంటప్పుడు అమ్మవారి అపరిమితమైన సిద్ధిని ఎలా పొందగలుగుతారు? మన కోరికలను సిద్ధింపజేసుకోవడానికి మంత్రజపం లేదా హోమం లాంటివి ఉన్నాయి. ఇంకొక పద్ధతి ఏమంటే 41 రోజులు లలితా పారాయణం చేయాలి. కానీ వాటన్నిటికీ కొన్ని నియమాలు ఉన్నాయి. నేను వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఇంకా చెప్పాలంటే అవన్నీ ఒక్క కోరికకే పరిమితమైనవి. కనుక మనసులో ఏ కోరికలు లేకుండా అమ్మవారి పూజ గాని స్తోత్రం గాని పారాయణం చేయండి. మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన ఆరోగ్య సమస్యలు కూడా భౌతిక పరమైన కోరికలతో ముడిపడి ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉంటేనే అమ్మవారి మీద మనసు పెట్టగలము. లేకపోతే మన మనసు అనారోగ్యంపైనే ఆలోచిస్తూ ఉంటుంది. కనుక అమ్మవారికి మన ఆరోగ్య సమస్యలను తొలగించమని తప్పకుండా కోరుకోవాలి. ఇవి మనం చేసుకున్న కర్మలతో ముడిపడి ఉంటాయి. ఈ జన్మలో లేదా పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఇప్పటి జీవితంలో అనారోగ్యాలను కలిగిస్తాయి. అమ్మవారు తన భక్తులను ఈ బంధాల నుండి తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించగలదు. కనుక లలితాదేవిని మన శారీరక సమస్యలను తొలగించమని కోరుకోవాలి. అందరికీ శుభం కలగాలని లలితాదేవిని ప్రార్థిస్తూ శ్రీమాతరే నమః.